ఆ యెరూషలేము పట్టణం చూసినప్పుడు బైబిల్లో 2 సార్లు ఏడ్చాడు ఆయన. బైబిల్లో ఎన్నిసార్లు ఏడ్చాడు ఆయన? 2 సార్లు ఏడ్చాడు. ఎవరైనా ఎన్నిసార్లు ఏడ్చాడమ్మా యేసయ్యని అడిగితే 2 సార్లు. మొదటిసారి ఎక్కడ ఏడ్చాడు ఆయన? మొదటిసారి ఎక్కడ ఏడ్చాడు? లాజరు చనిపోయినప్పుడు సమాధుల నుంచి బయటకు వచ్చినప్పుడు కన్నీళ్ళు విడిచాడు. తర్వాత యెరూషలేము పట్టణం చూసినప్పుడు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చూసినప్పుడు, ఆ పట్టణంలో అందరూ కూడా దేవుడి నామానికి అవమానకరంగా పాపం చేసి దేవుడు వెలుగులోకి ఉండవలసిన చీకటిలో ఉన్నారని ఆ పరిస్థితి చూసి ఏం చేశాడంట? ఆయన ఏడ్చాడంట. ఏం చేశాడు ఆయన? ఏడ్చాడంట. అంతగా ఏడ్చాడు అని ఎక్కడ రాసి ఉందో తెలుసా? బైబిల్ దేవుడు చూపెడతాడు. ఇది మైండ్లో పెట్టుకోండి. యేసు ప్రభు ఈ లోకంలో ఎవరైనా సరే ఎన్నిసార్లు ఏడ్చాడంటే ఎక్కడ? మొదట లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. రెండోది ఎక్కడ చేశాడు? యెరూషలేము పట్టణమును వెళ్ళే ముందు చూశాడు. చూసినప్పుడు పట్టణంలో ఎవరున్నారు? దేశం అంటే మట్ట ప్రజలు కదా. ఆ పట్టణంలో యెరూషలేము పట్టణంలో ఉన్నది ఎవరు? ప్రజలు. ఆ ప్రజల పరిస్థితి చెప్తున్నాడు. ఎక్కడో మేడగేది ఉన్నదని తెలుసుకున్న దేవుడు, ఎక్కడో కట్టబడి గాడిద ఉన్నదని తెలుసుకున్న దేవుడు, ఆ యెరూషలేములో దేవుడితో ఉన్నారా లేదా పాపంలో ఉన్నారని ఆయన తెలియదా? తెలిసి వాళ్ళ పరిస్థితి చూసి, వాళ్ళ దీనస్థితి చూసి వాళ్ళని శుద్ధీకరించడం కోసము ఏం చేశాడు చెప్పండి? ఆ మహాదేవుడు వాళ్ళ దోషాలను కొట్టువేయడకు ఆ యెరూషలేమును చూసినప్పుడు ఏడ్చాడంట, కన్నీరు కార్చాడంట, వేదన చెందాడంట. ఇక్కడ శ్రమ రక్తంలోకి వచ్చినట్టు ప్రార్థన చేయడమే కాదు, అక్కడ కన్నీరు కార్చి ఏడ్చాడంట. లోకస్వార్త 19:41 అక్కడ స్వస్థమైన భాష రాయబడింది చూడండి. లోకస్వార్త 19:41 ఆయన పట్టణములకు సమీపించినప్పుడు, ఆయన యెరూషలేము పట్టణములకు సమీపించినప్పుడు వారిని చూసి దాని విషయమై ఏడ్చి ఏం చేశాడంట? ఎందుకు ఏడ్చాడు? అప్పుడు చూడండి, నీవు ఈ దినమందైనను సమాధానవంతమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంత మేలు. అది చాలా లేదు. ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే మనకి ఏం కలగజేస్తారు చెప్పండి? మనం పెంచే పిల్లలే మనకి వ్యతిరేకం చేస్తే వాళ్ళు చేసిన తప్పుడు పిల్లలకి ఎవరికి బాధ వస్తుంది? ఎవరికి కన్నీళ్ళు వస్తాయి? తల్లికి తండ్రికి వస్తాయి. ఇప్పుడు మానవుడు ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుడి పోలికలో ఉన్నాడు. వాళ్ళు ఏముంది? దేవుడి ఆత్మ ఉంది. వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? దేవుడికి వ్యతిరేకం పూజిస్తున్నారు. సత్యమును తెలుసుకోకుండా అసత్యమును అనుసరిస్తూ దేవదేవుడిని మర్చిపోయి దేవదేవుడి వ్యతిరేకంగా జీవిస్తున్న